నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల వారసుల ప్రయాణం ఎప్పుడు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చే. ఇటీవల రామ్ చరణ్, అఖిల్ అక్కినేని విజయాలతో ఆ చర్చ మరోసారి వేడెక్కింది. ఇప్పుడు అందరి చూపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైనే నిలిచింది. ఒకవైపు చరణ్ పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని మరింత బలపరుచుకుంటుంటే, మరోవైపు అఖిల్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత విజయాన్ని అందుకొని అక్కినేని అభిమానుల్లో కొత్త ఆశలు నింపాడు. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ప్రయాణం చూసిన తర్వాత ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎప్పుడు తెరపైకి వస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ది సక్సెస్ మీట్ లో చిరంజీవి స్వయంగా న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఒక తండ్రిగా తన కుమారుడు సాధించిన విజయాన్ని చూసి చిరంజీవి గర్వపడడం సహజమే. చరణ్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గత కొన్నేళ్లుగా ఒక్కో సినిమాను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయి వసూళ్లు రాకపోయినా 300 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు కావడం చరణ్ ఇమేజ్ ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-17 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు అఖిల్ అక్కినేని ప్రయాణం పూర్తిగా భిన్నంగా సాగింది. తొలి సినిమా నుంచి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన వరుసగా సరైన విజయాలు దక్కక అభిమానులను నిరాశపరిచాడు. ప్రతి సినిమా తర్వాత ఈసారి ఖచ్చితంగా హిట్ వస్తుంది అనే ఆశతో ఎదురు చూసినా అది నెరవేరలేదు. అయితే లెనిన్ సినిమాతో చివరకు ఆ నిరీక్షణకు తెరపడింది. ఈ విజయం అఖిల్ కెరీర్ కు ఎంతో కీలకంగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విజయోత్సవ వేడుకలో నాగార్జున, అఖిల్ ఇద్దరు భావోద్వేగానికి లోనవడం అభిమానులను కదిలించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన సక్సెస్ రావడంతో ఆ ఆనందాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది. నాగ చైతన్య ఇప్పటికే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో నాగార్జునకు అతని విషయంలో ఆందోళన లేకపోయినా అఖిల్ మాత్రం నిలదొక్కుకోవాలని ఆయన ఎంతో కాలంగా కోరుకున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సమయంలో దగ్గుబాటి కుటుంబంలో మరో వారసుడు ఎంట్రీపై కూడా చర్చలు మొదలయ్యాయి. వెంకటేష్ కుమారుడు భవిష్యత్తులో హీరోగా వస్తాడనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అతని లుక్ ను కూడా బయటకు రానియకుండా కుటుంబ సభ్యులు ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ముందుగా ఉన్నత చదువులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అతన్ని సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సినిమాల్లోకి రావాలనే ఆసక్తి వ్యక్తం చేస్తే నిర్మాత సురేష్ బాబు, హీరో రానా కలిసి అతని ఎంట్రీని ఘనంగా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఇలా ఒక్కో సినీ కుటుంబంలో వారసుల ప్రయాణం ఒక్కో దశలో ముందుకు సాగుతూ ఉండగా నందమూరి అభిమానుల దృష్టి మాత్రం పూర్తిగా మోక్షజ్ఞపైనే కేంద్రీకృతమైంది. బాలకృష్ణ కుమారుడు ఎప్పుడు హీరోగా వస్తాడనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో పేర్లు, ఎన్నో ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయని, ప్రారంభోత్సవం వరకు వెళ్లిందని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో ఆగిపోయింది. తర్వాత దర్శకుడు క్రిష్ తో కలిసి ఆదిత్య 999 మ్యాక్స్ అనే ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా మోక్షజ్ఞను పరిచయం చేస్తారని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుందనే ప్రచారం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మరికొన్ని దర్శకుల పేర్లు వినిపించాయి. ఇటీవలైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇండస్ట్రీ వర్గాలు కూడా దీనిని కేవలం పుకార్లుగానే కొట్టిపారేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి ఉందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోల వారసుల విషయంలో కనీసం శిక్షణ, ఫోటోషూట్లు, వర్క్షాపులు లేదా అధికారిక ప్రకటనలు వరుసగా బయటకు వస్తుంటాయి. కానీ మోక్షజ్ఞ విషయంలో మాత్రం ప్రతిసారి ఒక వార్త వస్తుంది, కొద్ది రోజులకు అది మాయమైపోతుంది. దీంతో అభిమానుల్లో గందరగోళం మరింత పెరుగుతోంది. అయితే బాలకృష్ణ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడకపోవడంతో ఊహాగానాలకు మరింత అవకాశం లభిస్తోంది. ఒకవేళ ఆయన స్వయంగా మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇస్తే అభిమానుల సందేహాలకు తెరపడే అవకాశం ఉంది. నందమూరి అభిమానుల కోరిక కూడా ఒక్కటే. బాలయ్య తన కెరీర్ లో సాధించిన విజయాల మాదిరిగానే తన కుమారుడు కూడా హీరోగా విజయాలు అందుకొని ఆ విజయాలను చూసి ఒక తండ్రిగా బాలకృష్ణ గర్వపడే రోజును చూడాలని వారు కోరుకుంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమ ప్రతి తరం కొత్త స్టార్లను అందుకుంది. ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ వరకు, చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు, నాగార్జున నుంచి నాగ చైతన్య, అఖిల్ వరకు వారసత్వం కొనసాగింది. ఇప్పుడు అదే జాబితాలో మోక్షజ్ఞ పేరు ఎప్పుడు చేరుతుందో అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. అభిమానుల నిరీక్షణ రోజు రోజుకు పెరుగుతోంది. కానీ ఆ నిరీక్షణకు ముగింపు పలికేది మాత్రం అధికారిక ప్రకటన మాత్రమే. అప్పటి వరకు సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని దర్శకుల పేర్లు వినిపించినా అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. మరి బాలయ్య ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుంది? నిజంగానే భారీ పాన్ ఇండియా ఎంట్రీ ఉంటుందా? లేక పూర్తిగా కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.